కైలాష్ మానసరోవర్ యాత్ర అంటే అది ఒక మహత్తరమైన యాత్ర అండి. ఎంతో పుణ్యం ఉంటే కానీ చేయలేము అంటారు. సరే, కైలాసం గురించి మానసరోవరం గురించి చెప్పుకోవడమే మన జన్మ ధన్యమైపోతుంది. కైలాస పర్వతం ఒక విశిష్టమైన అన్బిలీవబుల్ మౌంటైన్. అది నిజంగా మౌంటైనా లేదంటే ఒక మ్యాన్మేడ్ పిరమిడా అని కూడా డౌట్స్ ఉన్నాయి. అది మౌంట్ ఎవరెస్ట్ కంటే 2000 అడుగులు చిన్న షార్టర్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద టాలెస్ట్, కానీ కైలాసం పర్వతం అంతకంటే బాగా చిన్నది. కానీ ఇప్పటిదాకా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కైలాస పర్వతాన్ని ఇప్పటిదాకా ఆన్ రికార్డ్స్ ఎవరు ఎక్కలేదు. ఎప్పుడో ఒక బుద్ధిస్ట్ మాంక్ ఎక్కారని అంటారు 1920 లోపల. అది ఎంత మట్టుకు నిజమో తెలియదు. తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్స్పెడిషన్స్ చాలా వెళ్ళాయి. చైనా వాళ్ళు వెళ్ళారు, రష్యన్స్ కలిసి వెళ్ళారు. తర్వాత ఏమో చైనా ప్లస్ జపాన్ కలిపి ఒక ఎక్స్పెడిషన్ మీద వెళ్ళారు. అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. చైనా ప్లస్ జపాన్ వెళ్ళిన ఎక్స్పెడిషన్ 19 మంది చచ్చిపోయారు. ఒక ఎక్స్పెడిషన్లో అయితే బాగా వాళ్ళు ఫిటింగ్తో పడిపోయి ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ముసలాళ్ళు అయిపోయారు. బేసిక్గా ఆ ఏజింగ్ ఫాస్ట్గా అయిపోతుంది అక్కడ. అంటే ఒక రోజులో 10 రోజులు 15 రోజులు పెరిగే గడ్డం పెరిగిపోతుంది, గోల్డ్ పెరిగిపోతాయి అట. సో ఇలాగా వృద్ధాప్యం వచ్చేసిన వాళ్ళని తీసుకొచ్చి అంటే స్కేలింగ్ చేయలేక వెనక్కి వచ్చిన వాళ్ళకి హాస్పిటలైజ్ చేస్తే వాళ్ళు అక్కడ కూడా బతకలేదు. 4-5 రోజులు వాళ్ళు అక్కడ కూడా చచ్చిపోయారు. సరే, ఇప్పటిదాకా బతికి బట్టి కట్టిన వాడు లేడండి. ఎక్కడానికి ప్రయత్నం చేసి బతికిన వాడు లేరు. హిస్టారికల్గా చూస్తే రావణ బ్రహ్మ ఉన్నాడు, లేకపోతే మన ధర్మరాజు స్కేల్ చేసినట్టు. ధర్మరాజు అంటే యుధిష్ఠిరుడు అంటారు కదా, పాండవ అగ్రజుడు, అతను ఎక్కాడేమో అంటారు. ఆదిశంకరాచార్య ఎక్కారని కొంతమంది అంటారు. క్వైట్ పాసిబుల్. ఆదిశంకరాచార్య శివుడు అవతారం కనుక అతను ఎక్కి ఉండొచ్చని నేను నమ్ముతాను. సరే, ఏమిటి దీంట్లో ఉన్న విశిష్టత, గ్రేట్నెస్ ఏమిటి, ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే, అదొక హెలికాప్టర్ మీద కూడా వెళ్దామని ట్రై చేస్తే అది కూడా ఫెయిల్ అయ్యారు చైనా వాళ్ళు. హెలికాప్టర్ ఎక్స్పెడిషన్ కూడా దాని మించి వెళ్దామని ట్రై చేస్తే ఫెయిల్ అయ్యారు. వాళ్ళ పెద్ద స్నో స్టామ్ వచ్చింది. వాళ్ళ నావిగేషన్ డివైజెస్ అన్నీ ఇష్టం వచ్చినట్టు తిరగడం మొదలెట్టాయి. డైరెక్షన్ పోయింది. ఇంకా హెలికాప్టర్ ఇంకా కుప్ప కూలిపోతుందన్న స్టేజ్లోకి వచ్చాక వాళ్ళు భయపడి వెనక్కి వచ్చారు. అప్పుడు బతికారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఉంటే వాళ్ళు క్రాష్ అయిపోయి ఉండేది హెలికాప్టర్. సరే, యాక్చువల్గా సమ్ పీపుల్ బిలీవ్ ఏలియన్స్ అంటే ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర గ్రహాల నుంచి వచ్చిన వాళ్ళు. అంటే మనం స్వర్గం అనుకుందాం, దేవుడు స్వర్గంలో ఉంటారు కదా, శివుడు కూడా స్వర్గం నుంచి వచ్చి మన కోసమని మన ఇండియాకి దగ్గరగా ఉందని హిమాలయాల్లో ఒక పిరమిడ్ కట్టించుకుని అక్కడ ఉంటున్నాడని అనుకోవచ్చు. బికాస్ పీపుల్ బిలీవ్ ఇట్ ఇస్ ఎ మ్యాన్ మేడ్ ఆర్ ఏలియన్ బిల్ట్ పిరమిడ్. ఇదొక స్కూల్ ఆఫ్ థాట్ అండి. ఇంకోటి, మామూలుగా పర్వతాన్ని చూడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా దే ఫెల్ట్ లాట్ ఆఫ్ అంటే మహత్తరమైన అనుభూతులు పొందారు. అంటే మామూలుగా కనబడేవి కాకుండా అంటే సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి అందరికీ. మన సద్గురువు గారు ఎప్పుడు ఒక టీం తీసుకెళ్తుంటారంట. అతను ఒక టీం తీసుకువెళ్ళి మానసరోవరంలో అందరినీ స్నానాలు చేపించి తర్వాత కైలాస పర్వతానికి వెళ్ళి దర్శించి వస్తుంటారు. సద్గురువు గారి టీము రెగ్యులర్గా వెళ్తుంటారు. ఆయన చెప్తుంటారు కదా దాని గురించి, కొన్ని వీడియోస్ కూడా పెట్టారు. అది చాలా విచిత్రమైన ఎక్స్పీరియన్సెస్ అండి. తెల్లారిగట్ట 2:30-3 నుంచి లాట్ ఆఫ్ యాక్టివిటీ టేక్స్ ప్లేస్ ఇన్ ద మానసరోవర్ లేక్. మానసరోవరంలో దేవతలు అందరూ వచ్చి ఆ టైంలో 2:30-3:30 ఆ టైంకి బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి వస్తుంటారట. అంటే కొన్ని లైట్స్ వస్తుంటాయి మానసరోవరంలో
మునిగినట్టు మళ్ళీ పైకి వెళ్ళిపోయినట్టు అలా కనబడుతుంటాయి. ఇది చాలామంది చెప్పిన విషయం. వీళ్ళే కాదు, సద్గురే కాదు, చాలామంది చూసిన విషయం. కొన్ని లైట్స్ రావడం, భూమి మీద పడినట్టు పడడం, మళ్ళీ పైకి వెళ్ళిపోవడం. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలామంది రికార్డ్ కూడా చేసినట్టున్నారు. సమ్ వీడియోస్ ఆర్ ఆల్సో దేర్. సరే, తర్వాత ఇంకో విచిత్రం ఏంటంటే దీన్ని 40 కిలోమీటర్లు పడుతుందండి. గిరి ప్రదక్షిణ కూడా చేస్తారు ప్రజలు. దానికి 40 కిలోమీటర్స్, కానీ చాలా టఫ్ టెరైన్ కనుక 5-6 రోజులు పట్టచ్చు, లేదా 10 రోజులు కూడా పట్టచ్చు. మనిషి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ బట్టి, ఆ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది అక్కడ, దాన్ని భరాయించడం బట్టి ఇట్ మే టేక్ బిట్వీన్ 4 to 10 or 15 days. ఈ ప్రదక్షిణ కూడా చేస్తుంటారండి. కైలాస పర్వతాన్ని ప్రదక్షిణ కూడా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ కైలాస పర్వతం మానస సరోవరం, ఆ పేరే బాగుంది కానీ మానస సరోవరం, మానస సరోవరం. అది ఎక్సలెంట్ వాటర్ అంటే, దాంట్లో హంసలు ఉంటాయట, రాజహంసలు. మరి అది అవి నిజంగా మోక్షం పొందిన మహాత్ములు అంటే రావణ మహర్షి గారు అలాంటి వాళ్ళు ఆ రాజహంసలు ఏర్పడతారేమో మనకు తెలియదు. సో ఇది కంప్లీట్లీ అన్బిలీవబుల్ అక్కల్ట్ ప్లేస్ ఉండేది. అక్కడ మన హిందూ మతానికి ఎవడైనా క్రిటిసైజ్ చేస్తుంటే మీరు ఖచ్చితంగా చెప్పచ్చు, ఒరే మీకు దమ్ముంటే కైలాస పర్వతానికి వెళ్ళి మా దేవుళ్ళని క్రిటిసైజ్ చేయడం మొదలెట్రా అని. శివుడు ఉన్నాడా, లేదా వినాయకుడికి ఏనుగు తలకాయ ఏంటి అనే వెర్రివేదాలకి కైలాస పర్వతం గురించి తెలిస్తే చైనా వాడికి బుద్ధి వచ్చింది. పాపం చైనా వాడికి ఖచ్చితంగా బుద్ధి వచ్చింది. ఎందుకంటే చాలా ట్రయల్ చేశాడు, దాంతో జోలికి వెళ్ళకూడదని భయపడిపోయి చేతులు కట్టుకుని కూర్చున్నాడు మూసుకుని అన్నీ. సరే, మిగతా మతస్థులు కూడా అంటే ఇప్పుడు చైనా వాడికి మతం లేదు, కమ్యూనిస్ట్ పార్టీ కదా, మిగతా వాళ్ళు క్రిస్టియానిటీకి, ఇస్లాం అందరూ వాళ్ళకి ఖచ్చితంగా మన మతం గురించి అక్కడ ప్రత్యక్ష సాక్ష్యం కైలాస మానసరోవరం. ఆ రెండు చాలండి. వాళ్ళ దరిదాపుల్లోకి ఎవడు వెళ్ళలేడు పాపం. అంత శివుడు అక్కడ ఉన్నాడు, ఉండి మన అందరినీ కాపాడుతున్నాడు. సరే, ఇప్పుడు మీరు కూడా అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండి ఏజ్ మంచి అంటే బిలో 60 అయితే ట్రై చేయడం మంచిది. కైలాస మానసరోవరం వెళ్ళి రావచ్చు. కానీ దానికి డబ్బులతో ఖర్చుతో కూడిన పని కూడా అది. తర్వాత ఈ మధ్యలో ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది. ఫ్రాడ్ అంటే మేము కూడా లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాం. 3 లక్షలు ఎంతో టూరిజం ప్యాకేజ్ ఏదో చెప్పాడు. అంటూ అడ్వాన్స్ కింద 1 లక్ష రూపాయలు కొట్టేశాడు. ఆ తర్వాత వాడు కనపడ్డాడు, ఫోన్ ఎత్తాడు. సరే, ఇవి కూడా ఉంటాయి దాంట్లో. సరే, దేవుడికి రావాలనిపిస్తే మనం వాడే తీసుకెళ్తాడు మన దగ్గర. బొందుతో కైలాసం అంటారు కదా మన వాళ్ళు తెలుగులో. బొందుతో కైలాసం అల్టిమేట్ గోల్ అనమాట. అంటే ప్రాణం ఉండగా కైలాసం వెళ్ళిపోవడం అంటే అంతకంటే కావాల్సింది ఇంకోటి లేదండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.